గువాహటిలో జరిగిన న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తో సంచలనం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి క్రికెట్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అభిషేక్ బ్యాటింగ్ వేగం చూసి న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బ్యాట్ ను సరదాగా చెక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్ తొలి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ బాధ్యతలు తన భుజాలపై వేసుకొని కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు అభిషేక్ దాటికి న్యూజిలాండ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేవలం 10 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అభిషేక్ వద్దకు వచ్చి సరదాగా బ్యాట్ ను పరిశీలించారు. అభిషేక్ కూడా నవ్వుతూ బ్యాట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నీ బ్యాట్ స్ప్రింగ్ ఉందా అంటూ అభిమానులు జోకులు వేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా టీ20లో భారత ఆటగాళ్లలో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచాడు. యువరాజ్ సింగ్ 2007లో టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డ్ ఇంకా అలాగే కొనసాగుతుంది. ఆ రికార్డ్ ను అభిషేక్ చాలా దగ్గరగా వెళ్ళాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ జట్టు అవసరానికి తగ్గట్టుగా ఆడడమే నా లక్ష్యం. ప్రతిసారి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సులభం కాదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా కీలకం. యువరాజ్ పాచి 12 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డ్ అసాధారణం. కానీ ప్రస్తుతం జట్టు మొత్తం ధైర్యంగా ఆడుతుంది. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అని చెప్పాడు. ఈ విజయం ద్వారా భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 3-0తో ఆధిక్యం సాధించింది.